ఆరవ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో 6వ రోజులో ఉన్నాం మిత్రులారా. చక్కటి ప్రాతకాల సామూహిక సంగీత ధ్యానాన్ని ముగించుకున్నాము. గురుదేవులు మరి గురుపత్ని యొక్క సందేశాలను విన్నాము. ఇప్పుడు మరొక మహానుభావుని ద్వారా ఆయన యొక్క సందేశాన్ని విందాము. ఆయన అన్నగారు ఆయనలో నాటినటువంటి ఆధ్యాత్మిక బీజానికి నిరంతర సాధన మరియు జ్ఞానార్జన చేస్తూ నిస్వార్థ సేవలు అనేటువంటి సారాన్ని అందిస్తూ ఆయన ఒక మహావృక్షంగా ఎదగడమే కాకుండా ఆయన చుట్టూ ఆధ్యాత్మికత అనేటువంటి ఒక మహావనాన్ని సృష్టించారు. కార్పొరేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల్లో సంస్థల్లో ధనం ఉంది, సౌకర్యవంతమైనటువంటి జీవితము ఉంది, కానీ ఆనందము ప్రశాంతత లోపిస్తున్నాయి అనేటువంటి సమస్యను గుర్తించి సమతుల్యతను వారికి అందించాలి అనేటువంటి సహుద్దేశంతో బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ని స్థాపించారు. కార్పొరేట్ ధ్యాన గురువుగా పేరు ఘటించినటువంటి ఆయన మరి ఎవరో కాదండి, మన డాక్టర్ చంద్రశేఖర్ పులమరశెట్టి గారు. ఆయనకి గట్టిగా కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. అటు బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ మరియు ప్రభుత్వ సంస్థల్లో సేవలు అందిస్తూనే మన పిఎస్ఎస్ఎంలో అతిపెద్ద ఈవెంట్స్ అయినటువంటి మహిళా ధ్యాన మహాచక్రము మరియు బుద్ధ పౌర్ణమి ధ్యాన యజ్ఞము ఇటువంటి అనేక కార్యక్రమాల్లో ఆయన కన్వీనర్గా ఆయన బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఈరోజు మన చంద్రశేఖర్ గారిని మరియు ఆయన సతీమణి అయినటువంటి వాణి మేడంని రావాల్సిందిగా ఆయన వారి యొక్క ధ్యాన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ మన వశిష్ఠ గౌతమి క్షేత్రం మేనేజ్మెంట్ అందరికీ. కళాలక్ష్మి గారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ మేడం, అద్భుతమైన మాస్టర్స్. పత్రిక గారికి ముందుగా ఎంతైనా కృతజ్ఞతలు. మన ఈ జీవితం ఇలా ఉంది అంటే దానికి మన ధ్యానము, అది పత్రిక గారి యొక్క ఈ కాన్షియస్నెస్ చైతన్యము. ఇక్కడ ఎంత అద్భుతంగా 3 గంటలు మనం ధ్యానం చేసుకున్నాము. అద్భుతమైన ధ్యానము. ముందు అంతా ఒకటే ఉంది, ధ్యానం ద్వారా వస్తుంది అనేది మనం చెప్తూ, పిఎస్ఎస్ఎం ప్రత్యేకత అఖండ ధ్యానం అనేది మన ప్రత్యేకత. ధ్యానం ఎన్నో మంది ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాయి, కానీ అఖండ ధ్యానం పిఎస్ఎస్ఎం మాత్రమే ఇస్తుంది. సో ఇది మన ప్రత్యేకత అని ప్రతి గారు ఎప్పుడు కూడా దాన్ని మ్యాక్సిమం మనం ఇవ్వాలి. ధ్యానం ద్వారా సమస్యలు సాల్వ్ అయితే అఖండ ధ్యానం ద్వారా అన్ని సమస్యలు పోతాయి. సో డియర్ ఫ్రెండ్స్, నేను 2004-05లో అనుకుంటాను, పత్రిక గారు మా ఇంటికి రెగ్యులర్గా వస్తుండేవారు. అప్పుడు ఓ రోజు ఎప్పుడు వచ్చినప్పుడల్లా రాత్రిపూట వర్క్ జరుగుతూ ఉండేది. వెబ్సైట్, లేకపోతే మ్యాగజైన్ కరెక్షన్స్, లేకపోతే ఇంకోటి. పిఎస్ఎస్ మూమెంట్లో నా జర్నీ పిరమిడ్ వ్యాలీలో ఎక్కువగా ఉండేది. పిరమిడ్ వ్యాలీతో స్టార్ట్ అయింది కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు, బెంగళూరు వచ్చినప్పుడు అలా కలిసినప్పుడు ఒకరోజు రాత్రి మాట్లాడుతున్నప్పుడు, సార్ మీ స్కెడ్యూల్ ఏమో మార్నింగ్ 6 నుంచి రాత్రి 12 వరకు ఉంటుంది, ఎంతోమంది నేను ఎక్కడ అలసట లేకుండా కలుస్తూనే ఉంటారు, ధ్యానం చెప్తూ ఉంటారు, మీకు అక్కడ ఎక్కడి నుంచి అంత స్ఫూర్తి, అలా ఇన్స్పిరేషన్ వస్తుంది అని అడిగినప్పుడు ఆయన ఒక 2-3 విషయాలు చెప్పారు. అంటే అది మనకి చాలా చక్కగా ఎంతో మార్గదర్శకమైంది నాకు అప్పటి నుంచి కూడా. మొదటిది అన్నారు, నా జీవిత ధ్యేయం అనేది నేను ధ్యానం చెప్పాలి, ఈ అహింస గురించి చెప్పాలి, ఇవే నాకు నా జీవిత ధ్యేయము. అదే నాకు అనిపించింది చిన్నప్పుడే. నేను ఎప్పుడైనా పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఎప్పుడో నేను రియలైజ్ అయినప్పుడు ధ్యానం అయితే చెప్పాలి అని నాకు బాగా అనిపించింది. అందుకని నేను దాన్ని ఏ టైంలో అయినా సరే నేను ధ్యానం చెప్తాను. 2, రేపు ఉందో లేదో తెలియదు, ఉండొచ్చు, రేపు నువ్వు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు,
కాబట్టి నేను ప్రతి క్షణము కూడా రేపు లేదు అన్న విషయంగా నా జీవితాన్ని పూర్తిగా ప్రతిరోజుని ఆ విధంగా నింపుకుంటాను. 3, ఎప్పుడైనా ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే, ఇది జరుగుతుంది ప్రతి ఒక్కరి విషయంలో కూడా, చూసుకున్నప్పుడు అరే నేను అప్పుడు చేసి ఉండాల్సిందే, అప్పుడు చేయలేదే అనేటువంటి ఒక రిగ్రెట్ కానీ ఒక బాధ కానీ అనేది ఎవరికి కూడా రాకూడదు. నా జీవితంలో అటువంటిది నాకు రాకూడదు. అందుకని ఈరోజు నేను ఉన్న క్షణాలని ఎవరున్నా నాకు సంబంధం లేకుండా నాకు తెలిసింది, నాకు చేయాలనుకున్నది ధ్యానం గురించి, అహింస గురించి చెప్పడం కాబట్టి నేను పూర్తిగా ప్రతి క్షణం దానికే వినియోగిస్తాను, దానిలోనే ఎంతో అద్భుతంగా ఆనందిస్తానని అప్పుడు చెప్పారు ఆ రోజు. అంటే మనం చాలాసార్లు వింటాం రేపు లేదు, టుడే ఇస్ ద లాస్ట్ డే అన్నట్టుగా అనమాట. కానీ మనం పత్రికారి ద్వారా, నేను ముఖ్యంగా పత్రికారి ద్వారా అది చూసింది అప్పటి నుంచి కూడా నా జీవితం అద్భుతంగా ఆ విధంగానే. అంటే మనం సేవలో దిగిన ధ్యానం రెండే ఉన్నాయి, ధ్యానం చేయడము, ధ్యాన సేవ చేయటము, అంతే. సో మనం ఎందులో దిగినా కూడా మనం దాన్ని ఆ విధంగా ఒక పట్టుపట్టి ఎక్కడా కూడా నిరంతరము ఒక క్షణం కూడా వృధా చేయకుండా అది చేస్తే ఈ పిఎస్ఎస్ మూమెంట్లో, ఈ పిఎస్ఎస్ మూమెంట్ కళ, పత్రికారి నిరంతరమైన కళ దట్ ప్రపంచం మొత్తం ధ్యానమయం కావటం అనేది ఖచ్చితంగా మన ద్వారా ఎంతో త్వరగా జరుగుతుంది అనేది పూర్తిగా నమ్ముతూ మనందరం కూడా చక్కగా అటువంటి మెసేజ్ని సాధన తీసుకుని ఈరోజు ఈ మూమెంట్లో ఎవరైనా కూడా ఏదైనా జీవితంలో సక్సెస్ సాధించారంటే వాళ్ళ ఒక సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశంలో ఉన్నట్లు లెక్క. అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. సరి అయిన సమయము సరి అయిన ప్రదేశంలో ఉండడం అనేది చైతన్యం యొక్క ఒక మహిమ. అది ఇప్పుడు బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషను నేను చేసింది కాదు, అది సార్ విజన్ ఎప్పటి నుంచే ఉంది. అయితే అది కోవిడ్ టైంలోనే ఎందుకు స్టార్ట్ చేయబడింది, ఆ టైంకే నేను ఎగ్జాక్ట్గా 3 నెలల క్రితం అప్పుడే నేను జాబ్ని రిజైన్ చేసి అప్పుడు అక్కడ రెడీగా ఉన్నాను. అది రెండు ఎలా జరిగాయి? అప్పటికి 25 సంవత్సరాల నుంచి నేను పిఎస్ఎస్ మూమెంట్లో ఉండి అన్ని రకాల పనులు చేస్తున్నాను. కానీ అప్పటికి నేను జాబ్ అంతా పూర్తిగా రిజైన్ చేసుకొని ఆ కోవిడ్ స్టార్ట్ అవటము, ఆన్లైన్ రావటము, గ్లోబల్గా అవసరం ఉండటము, అలా బుధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. అలా అన్నీ జరగాలంటే దానికి కారణం ఏంటి అంటే, డియర్ ఫ్రెండ్స్, మనకు చైతన్యం అనేది నిరంతరం తోడ్పడుతుంది. మనకి జీవితంలో విజయం ఉందంటే సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశంలో మనం ఉన్నప్పుడు కాబట్టి జరుగుతుంది. అంటే మనకి చైతన్యం తోడ్పడి మనకి అలాంటి సక్సెస్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎవరికైతే ఒక విజయం అనేది ఉందో జీవితంలో, అది నేను చేశానని కాకుండా చైతన్యం ద్వారా వస్తుంది. ఒక గురువు చైతన్యం అనేది ఉంటుంది, వాటి ద్వారా వస్తుందని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం దాన్ని 10 మందికి ఉపయోగిస్తాం. మనకు చైతన్యం తోడ్పడింది కాబట్టి మనం దాన్ని అందరికీ ఉపయోగిస్తాము. అది నేను ఈ మెసేజ్గా తీసుకుని పత్రికారు చేసినటువంటి అద్భుతమైనటువంటి చైతన్యాన్ని మనము ఎంతైనా ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో మరొక్కసారి పత్రికారికి ఎంతో 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 ఇంకా కృతజ్ఞతలు అనేది చాలా చిన్నవాడు. ఆయన చెప్పిన మాటల్లో మొత్తం ఉంది. మనం దాన్ని పూర్తిగా తీసుకుంటే అద్భుతంగా మనము ఒక గొప్ప చైతన్యంగా మనం కూడా అవ్వగలుగుతాము. అదే చెప్పారు ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సూరారెడ్డి గారు. అద్భుతమైనటువంటి వర్క్, ఒక ఎంతూజియాజం ఉంది. పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్టు 2003లో స్టార్ట్ అయినప్పుడు, 2003 అంటే నాకు 34 సంవత్సరాలు. అప్పుడు ఎంతోమంది, శ్రేయాస్ రాగా గారికి అయితే 28 అప్పట్లో, అందరూ కూడా యంగే ఆ టైంలో. ఆ ప్రాజెక్ట్ అలాగే స్టార్ట్ అయినప్పుడు యంగ్స్టర్స్గా అండ్ ఉంటూ అప్పుడు గారపాటి గారు సత్యనారాయణ గారు అద్భుతమైన సేవ చేయడానికి జాయిన్ అయ్యారు. మేమందరం కలిసి, రాఘవరావు గారు అందరం కలిసి చక్కగా, పాల్ విజయకుమార్ ద్వారా అఫ్కోర్స్ ఆయన సెంటర్లో ఉంటూ అందరం కలిసి ఒక యంగ్స్టర్స్గా ఎప్పుడు కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ చాలా చక్కగా ఆ వర్క్ అయితే చేయడం జరిగింది. డిఫరెన్సెస్ ఉంటాయి, అది ప్రాబ్లమే కాదు. వీటి గురించి మధ్యాహ్నం తర్వాత మాట్లాడదాం. కానీ డిఫరెన్స్ ఉంటాయి. కానీ మనము నూతనత్వంతో ఎప్పుడు కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉండేవాళ్ళము. ఆ ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా తయారైంది. ఏదైనా డిఫరెన్స్ ఉన్నా ఏది ఉన్నా ముందుకు మనం వెళ్ళడం అనేది ఒక ధ్యేయంగా సార్ని చూసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా ఇక్కడ నాకు అలా అనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్. ఒక మళ్ళీ న్యూ ఎనర్జీ వచ్చింది. ఖచ్చితంగా ఇది ఈ ప్రాజెక్ట్ చాలా అయింది.
అందరికీ కూడా లక్ష్మణరావు గారికి, అలాగే నెక్స్ట్ వచ్చినటువంటి అందరు మాస్టర్స్కి, మేడం కళాలక్ష్మి గారికి, ఎంతోమంది మాస్టర్స్ చేసిన దానికి అందరికీ కూడా మన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నదాన్ని మనం అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీ లక్ష్యం ప్రకారం 1 year 2 yearsలోనే దీన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఇంకా ప్రపంచంలో ఈ 4 క్షేత్రాల్లో ఇది 3వది అయిపోతున్నట్లు లెక్క. ఇంకా పిరమిడ్ వ్యాలీ అయింది, హైదరాబాద్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ అయిపోయింది, ఇది నెక్స్ట్ అన్నమాట. ఇది పూర్తిగా కంప్లీట్ అవుతుంది అనేది దానికి ఎంతైనా నా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మన గురువు గారు పితామహ పత్రిజీ యొక్క ఆశయాలకు, ఆయన లక్ష్యాలకు పూర్తిగా అలైన్ అయ్యి ఆయన ద్వారా తయారైన అత్యద్భుతమైన గ్రేట్ పిరమిడ్ మాస్టర్సే మన చంద్ర సారు, మరి అలాగే వాణి మేడం. మరి ఈరోజు ఆయన లక్ష్యాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్కి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రతి చోట వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చేస్తూ, వాళ్ళ క్లాసెస్ ఇస్తూ, ఆయన కూడా ఒక గొప్ప గ్లోబల్ మాస్టర్గా తయారయ్యి మనకి ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్గా ఉన్నారు సార్. మరి మనందరికీ సుపరిచితమైన బ్రహ్మర్షి అప్పాజీ గారు ద్వారా మనందరికీ సుపరిచితులే. మరి ఆయన గురించి మనం వశిష్ఠ గౌతమికి ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి వాళ్ళ ద్వారా మనము ఈ యొక్క జ్ఞానం తీసుకోవడం అనేది ఎంతో గొప్ప విషయము. వాణి మేడం కూడా ఒక 2 విషయాలు ఈ ప్రాజెక్ట్కి ఎలా సార్ కనెక్ట్ చేశారనేది మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. కోటి కోటి ప్రణామం టు బ్రహ్మర్షి పత్రిజీ. నా లైఫ్లో నేను షిరిడి సాయిబాబా డివోటీని. అలాంటిది పత్రి సార్తో పరిచయం అవ్వడం అనేది ఈ లైఫ్లో ఆయన నాకు ఒక లివింగ్ గాడ్ కింద నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకు అంటే మన తల్లిదండ్రులను మనం ఎంతో బాగా పెంచుతారు, సాంప్రదాయము లైక్ కల్చరు అన్నీ నేర్పించారు అనుకుంటాము. కానీ ప్రతిదాన్ని ఒక తల్లిలాగా, తండ్రిలాగా, గురువు, ఫ్రెండ్ లాగా అన్కండిషనల్గా మనం ఎలా ఉన్నా మనల్ని మనగా యాక్సెప్ట్ చేసి అన్నీ నేర్పించి ఆయనతో నడిపించిన జగద్గురువు. అందుకు నేను ఈ లైఫ్లో ఆయనకి ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. నా లైఫ్ని ఈరోజు నేను మోస్ట్ మీనింగ్ఫుల్గా నేను లివ్ చేస్తున్నాను. దానికి ఆయనకి ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఈ ప్రాజెక్టు గురించి ఎప్పుడు ఎనీ ప్రాజెక్టు ఎక్కడ చిన్న పిరమిడ్, పెద్ద పిరమిడ్, ఏ పిరమిడ్ ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఆ మాస్టర్ గురించి, ఆ పిరమిడ్ గురించి చెప్తే ఆయనలో వచ్చిన ఆనందము అసలు. ఆయన ఎన్నో పిరమిడ్లు కట్టుంటారు, ఇనాగ్రేషన్స్ చేసి ఉంటారు, ఎన్నో పిరమిడ్లో ఆయనే సృష్టించారు. కానీ ప్రతి పిరమిడ్ స్టోరీ మనము ప్రతి మాస్టరు అక్కడికి వెళ్ళి చెప్పిన దాన్ని ఎంతో శ్రద్ధగా, ఎంతో హ్యాపీగా వినడం సార్లోనే నేను చూశాను. సేమ్ థింగ్ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి మేము విజయవాడ వచ్చి ఇక్కడికి వెళ్తామంటే వెళ్ళండి మేడం, తప్పకుండా వెళ్ళండి అన్నారు. ఆ రోజు వస్తే శైలజ మేడము మమ్మల్ని కింగ్స్ ఛాంబర్కి తీసుకెళ్ళడము, అక్కడికి వెళ్ళి మేము అందరం కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ, ఆ మెడిటేషన్ అయిన తర్వాత నాకు సార్తో మాట్లాడాలనిపించి సార్కి ఫోన్ చేస్తే సారు చాలా చాలా హ్యాపీ అయిపోయారు. సార్ మీరు ఎలాగే ఇలాంటి ప్లేస్లను చూస్ చేస్తారు, పిరమిడ్ వ్యాలీ, కైలాసపురి అండ్ వశిష్ఠ గౌతమి, అగస్త్యార్ పిరమిడ్, ప్రకృతి వ్యాలీ, ప్రతి చోట సార్కి ఆ ప్లేసు, ఆ ఎనర్జీసు ఒక గ్రాండ్ మాస్టర్స్కే తెలుస్తుంది. ఈ విధంగా అసలు పొలాల మధ్యలో అసలు పిరమిడ్ ఒక అంటే ప్రకృతిని మనము ఎలా చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఆ బ్యూటిఫికేషన్ మనం చెప్పలేము, అది చూసి ఆనందించడం తప్పితే. సారు మేడం రాబోయే కాలంలో ఇక్కడ అందరూ వచ్చి ఆ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ పైన కింగ్స్ ఛాంబర్కి వెళ్ళి ఆ క్వీన్స్ ఛాంబరు, మెర్కబా, శ్రీచక్ర, ఇంకొకటి ఏంటి సార్ క్రిస్టల్ పిరమిడ్, ఇవన్నిటికీ వెళ్ళి వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. మొత్తం వరల్డ్ అందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తారు మేడం ఆ పిరమిడ్లో మెడిటేషన్ చేయడానికంటే. అంత విజను ఆ టైంకి నాకు తెలియదు. కానీ ఈరోజు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూశాను, ఇక్కడ మంచాలు వేసి ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఎంత కంఫర్ట్ చేయగలము, ఎంత బెస్ట్ ఇవ్వగలడమో అనడానికి పిరమిడ్ మాస్టర్స్ ఎగ్జాంపుల్స్. ఒక ప్లేస్లో ఒక వాటర్ ఉండదు, ఏమీ ఉండదు అసలు, కానీ ఎలా సృష్టిస్తారో ఈ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ రియల్ హీరోస్ అనుకుంటాను నేను. ఎందుకు అంటే నేను సదానంద యోగ ఆశ్రమంకి వెళ్ళినప్పుడు నందవరము సార్ మమ్మల్ని పిలిచినప్పుడు
అక్కడ ఒక పైప్ కనెక్షన్ పెట్టడానికి కానీ ఒక ఎలక్ట్రిక్ పెట్టడానికి పైపులు ఎలక్ట్రికల్ పోల్స్ కూడా కనిపించలేదు. పొలాల మధ్యలో నందవరం సదానంద యోగి స్వామి ఆశ్రమం ఒక్కటే ఉంది. అలాంటి ప్లేస్లో వేల మందికి ఆ రోజు నైటు గురు పౌర్ణమి రోజు అందరికీ అన్నదానము జ్ఞానదానం అవడానికి ప్లేస్ అంతా అరేంజ్ చేశారు. అప్పుడు క్రొయేషియా నుంచి 100 మాస్టర్స్ వచ్చారు. సార్ ఆనందము ఆ రోజు ఓపెన్ ఐ మెడిటేషన్ అని చెప్పి చేయించారు. అంటే ఒక మాస్టర్ ఎంత విజనరీగా ఎవ్రీ మూమెంట్ మనల్ని గైడ్ చేస్తూ ఎంత చేశారో, ఈరోజు ఒక జస్ట్ బార్బర్గా వర్క్ చేసిన పర్సన్ నుంచి హైయెస్ట్ పొజిషన్లో ఉన్న మాస్టర్ వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎంత చేయగలిగితే అంత ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు, ఈవెంట్స్, అట్ ద సేమ్ టైం పిరమిడ్లు కట్టడం, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థితిని మించి మెడిటేషన్ స్ప్రెడ్ చేయడానికి చేస్తున్నారు. అందరూ అందులో భాగమయ్యి ఇంత వర్క్ చేయడానికి మనందరికీ గ్రేట్ ఎనర్జీస్ని ఇస్తూ మనల్ని వెన్నంటి నడిపించిన ఆ గ్రాండ్ మాస్టర్స్కి మనందరము కృతజ్ఞతగా ఉందాం. థ్యాంక్ యూ మేడం. ఇంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు సార్ గురించి, మన యొక్క పర్పస్ గురించి. మరి అదేవిధంగా ఈరోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు మన చంద్ర సార్ చేత జీవిత లక్ష్యము ఆధ్యాత్మిక సేవ అనే ఒక టాపిక్ మీద అద్భుతమైన ప్రజెంటేషన్ మరియు చక్కటి మెడిటేషన్ కూడా ఉంటుందండి. మరి ఆ టైంకి అందరూ కూడా చక్కగా ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.